ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం అందరికీ తెలిసిన విషయమే. రేపు 6వ తారీఖు సాయంకాలం 3 గంటలకి మేమంతా సిద్ధం సభ కావలి పట్టణంలో బైపాస్ రోడ్లో వెంగయ్య గారి పాలెం వద్ద ఈ సభ జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభలో ప్రసంగిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగనన్న ఇచ్చిన పథకాలు అందుకున్న వారు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, జగనన్న అభిమానులు కావచ్చు, అదేవిధంగా మా నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, భారతదేశంలో ఏ నాయకుడికి కాని విధంగా ఈ సిద్ధం మహాసభలు మన ఆంధ్రప్రదేశ్లో 4 చోట్ల జరిగినాయి. 4 చోట్ల జరిగిన వాటిలో ప్రతి ఒక్కటి ఒకదానికి మించి ఒకటి జరుగుతూ అద్దంకిలో దాదాపు 15 లక్షల మంది ఆ సభకు రావటం నిజంగా భారతదేశానికి ఒక ఆశ్చర్యకరమైన విషయమైంది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు రావటం చూసి అందరూ కూడా జగనన్నకి ఇంత క్రేజ్ ఎందుకు అని అనుకున్న విధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్న కొంతమంది పొలిటీషియన్స్ కావచ్చు, కొంతమంది ముఖ్యమైన మా ఫ్రెండ్స్ కావచ్చు, అంతా కూడా అడుగుతూ ఉంటారు, ఏంది ఇంతగా ఉన్న జనాభా వస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే వ్యక్తి, ఏవైతే వాగ్దానాలు చేసావో ప్రతి ఒక్కటి నెరవేర్చిన వ్యక్తి, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసిన వ్యక్తి, ఇవన్నీ చేశాడు. కాబట్టే ఈరోజు ప్రజల్లో ఒక సినిమా యాక్టర్కి ఒక రకంగా ఉండొచ్చు కానీ క్రేజు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆ సినిమా యాక్టర్స్ కంటే 10 రెట్లు క్రేజు ఈరోజు ఉందనే దానికి నిదర్శనం మనం చూస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ 2 రోజులు బస్ యాత్ర లేదా ఏదో ఒక యాత్ర చేశాడంటే ఒక నెగ కనిపించడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అనేక మంది కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అనుకునేవారు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు సీఎం కావాలంటే దానికి తగిన సంఖ్యలో ఆయన పోటీ చేస్తుండగా, కానీ ఈరోజు ఎవరికో పదకి మోసేదానికి ఏదో ప్యాకేజ్ కోసం అన్నట్టు ఒక 23 సీట్లు తీసుకొని ఈరోజు పోటీ చేస్తుంటే ఆయన ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రానికి అనేది కూడా అందరికీ సందేహం. అందుకే ఈరోజు ఆయన ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. ఎక్కడ కూడా ఆయన వచ్చినా కూడా స్పందన లేదు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన క్యాష్లో కూడా ఆయన మీద నమ్మకం లేదు.